హాయ్! హలో! అస్సలాము అలైకుం అందరికీ నమస్తే. నేను ఇప్పుడు మీకు నవాబీ సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: మిల్క్ మేడు, కస్టర్డ్ పౌడరు, ఫుడ్ కలరు, డ్రై ఫ్రూట్స్, హాఫ్ లీటర్ పాలు, ఇంకా 1 కేజీ సేమియా, 1 కేజీ షుగర్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. తగినంత నెయ్యిని తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి అందులోకి ఘీని యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఈ నెయ్యిని బాగా కరిగించుకోవాలండి. కరిగించేసేసుకొని ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఫ్రై చేసేసుకుంటానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను బాదాం ఇంకా కాజుని యాడ్ చేస్తున్నానండి. ఈ రెండింటిని బాగా ఈ నెయ్యిలోనే ఫ్రై చేసేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకొని వీటిని పక్కకి తీసేసుకుందామండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మేము ఈ సేమియాని యాడ్ చేసేస్తున్నానండి. ఈ సేమియా 1 కేజీ సేమియా అండి. దీన్ని బాగా క్రష్ చేసేసుకొని ఈ చిన్న చిన్న సైజులో వచ్చేలాగా చేసి పక్కన పెట్టుకొని దీన్ని ఫ్రై చేసేసుకోండి. ఈ ఘీలోనే దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత మాత్రం ఫ్రై అయితే చాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైగానే ఉంటాయండి ఆ సేమియా, ఎర్ర సేమియా కాబట్టి. ఇందులోకి 1 కేజీ షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్నే మేము ఇందులోకి యాడ్ చేసేస్తున్నామండి. బాగా కలిపేసుకోవాలండి దీన్ని. ఈ షుగర్ కనిపించకుండా దాంట్లో సేమియాలో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. చాలండి. ఇప్పుడు దింపేసుకొని దీన్ని హాఫ్గా డివైడెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసేయండి. ఈ ఫుడ్ కలర్ని అలా కలిపేసుకోండి. కొద్దిగా అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ముందుగా హాఫ్ పక్కన తీసుకున్నాం కదా, ఇది కలర్ లేనిదండి. ముందుగా కలర్ వేయనిది దీన్ని మేము ఒక వెడల్పాటి గిన్నెలో అయినా లేకపోతే ఇలాగా ఏదైనా ట్రేలో అయినా సెట్ చేసేసుకోండి. ఇలాగా దీన్ని బాగా సెట్ చేసేసుకోవాలండి. కొద్దిగా గట్టిగా అదుముతూ సెట్ చేసుకోండి. చూడండి, ఏదైనా గిన్నె అయినా లేకపోతే ఏదైనా గ్లాస్ అయినా తీసుకొని బాగా గట్టిగా అదుముకొని దీన్ని అంతా సెట్ చేసుకోవాలండి. సెట్ అయిపోయిన తర్వాత హాఫ్ లీటర్ పాలని ఒక్కసారి పొంగిచ్చేసుకొని ఇందులోకి మిల్క్ మేడ్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత బాగా ఒక్కసారిగా కలిపేసుకొని అలాగే పక్కన ఒక 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్, 2 స్పూన్ కార్న్ పౌడర్ని కలుపుకోండి కొద్దిగా పాలు వేసి. అది పక్కన పెట్టేసుకున్నాను కదండి, కలిపి దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ని ఇంకా కార్న్ పౌడర్ని కలుపుకున్నాను పాలేసి. వీటిని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. ఇందులో చక్కెర అవసరం లేదండి, ఎందుకంటే మేము సేమియాలో చక్కెరని యాడ్ చేసేసాం కదా 1 కేజీ దాకా. ఇందులో మిల్క్ మేడ్ని యాడ్ చేసాం కదా, ఆ క్రీమీ టెక్స్చర్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా గరిటకి కోట్ అయ్యేటట్టు చూసుకోండి. కవర్ చేసేస్తుంది కదా, గరిట తిప్పి చూస్తే అంత మాత్రం అయితే చాలండి. ఇప్పుడు దీన్ని ఆపేద్దాము. చల్లారిన తర్వాత ఇంతలాగా చిక్కబడిపోతుందండి. దీన్ని ఇప్పుడు ఈ సేమియా మీదగా వేసేద్దామండి. అంతా సేమియాని కవర్ చేసేయాలండి కనబడకుండాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కొద్దిగా తీసేసుకొని అంతా సేమియా మీదుగా వేసేసుకోవాలండి. మొత్తం పోసేస్తున్నానండి. ఇప్పుడు ఇందాక పక్కకి తీసి పెట్టుకున్నాం కదండి ఫుడ్ కలర్ కలిపిన సేమియాని హాఫ్, దాన్ని ఇప్పుడు దీని మీదగా చల్లేయాలండి. ఇందాకట్లాగా ప్రెస్ చేయకూడదు, ఓన్లీ దీన్నంతా కవర్ చేసేయాలి. ఈ మిల్క్ మేడ్ అంతా కనిపించకుండా కవర్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కొద్దిగా కలర్ కలిపాం కాబట్టి ఫుడ్ కలర్ లైట్గా కలర్గా కనిపిస్తుంది ఆ సేమియా పైనది కాబట్టి, అందుకని ఇప్పుడు అంతా చల్లేసుకోవాలండి. ఒకసారి బాగా అంతా చల్లేసుకొని టోటల్ కవర్ అయిన తర్వాత కొద్దిగా సెట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఏమీ కనిపించకుండా కవర్ చేసేయాలండి. ఇప్పుడు కవర్ అయిపోయింది కదండి, ఒక్కసారి దీన్ని కొద్దిగా సెట్ చేసేసుకోండి చేతులతోనే. అలాగా ప్రెస్ చేయకండి, ఎందుకంటే మేము
క్రీమీ టెక్స్చర్ వచ్చింది. మిల్క్ మేడ్ అంతా కలిపింది దీని కింద వేస్తున్నాం కదా, అందుకని ప్రెస్ చేయకుండా అలాగా సెట్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసేయడమే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్రంచీగా ఉంటుందండి ఈ సేమియా. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై